ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మనం గత కొన్ని వారాలుగా క్రిస్టియన్ అనే అంశం మీద కొన్ని విషయాలు ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. క్రైస్తవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లోకానికి ఉన్న అభిప్రాయం వేరు, బైబిల్ చెప్పే సత్యం వేరు. ఆ సత్యాన్ని ఎరగని చాలా మంది క్రైస్తవులుగా చలామణైపోతూ ఉన్నారు. ఇలాంటి లోకంలో బైబిల్ ఏం చెప్తా ఉంది అన్న విషయాన్ని మనం ఆలోచిస్తూ వెళ్తున్నాం. గత వారం మనం ముగించిన అంశం ఏంటో విన్నారు కదా. విశ్వాస సత్యాల విషయంలో మనం సాక్షులంగా ఉండాలి అనే మాట. దాని కొనసాగింపుకి ఈ దినాన్న మనం కొన్ని మాటలు విందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవుని కొందనాలు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకే స్తోత్రం చెల్లించుకుంటూ, వింటున్న మా ప్రియుల అంతరంగంలో కార్యం జరిగించమని యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం మరొకసారి చదువుకుందాం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాటం లేదు. సో సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించేవాడుగాను అని చెప్తూ, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగా. విశ్వాసం, సత్యం రెండు విభిన్నమైన పదాలు. సత్యం సార్వత్రికమైంది, యూనివర్సల్. విశ్వాసం వ్యక్తిగతమైంది. ఫెయిత్ ఈజ్ పర్సనల్, ట్రూత్ ఈజ్ యూనివర్సల్. విశ్వాసం వ్యక్తిగతమైంది అన్నప్పుడు మన విశ్వాసాలన్నీ సత్యం కాకపోవచ్చు, బట్ సత్యాన్ని మాత్రం మనం తప్పకుండా విశ్వసించాలి. లోకంలో చాలా మంది విశ్వాసాలు ఎలా ఏర్పరచుకుంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వినడం ద్వారా విశ్వాసం పుడుతుంది అని బైబిల్ చెప్తుంది. అది దేని గురించి వినాలి అనేది ఒక ప్రశ్న. అది మనం మాట్లాడదాం. అయితే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నప్పుడు అది చెడ్డ మాట అవ్వచ్చు, మంచి మాట అవ్వచ్చు, భయం కల్పించే విషయం అవ్వచ్చు, ధైర్యం ఇచ్చే విషయం అవ్వచ్చు, కృంగదీసే విషయం అవ్వచ్చు, లేవనెత్తే విషయం అవ్వచ్చు, ఇతరుల మీద కక్ష పెట్టుకునే విషయం అవ్వచ్చు, ఇతరుల మీద కనికరం చూపించే విషయం అవ్వచ్చు. ఇలా వినడాన్ని బట్టి మనకు ఏర్పడేదే అభిప్రాయం. అభిప్రాయం అన్నిసార్లు సరిగా ఉండకపోవచ్చు. అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. విన్న ప్రతిదీ వాస్తవం కాదు. ఆ వాస్తవం కాని దాన్ని నమ్మడం వలన మన జీవితాలు పాడు చేసుకోవచ్చు. వినుట వలన విశ్వాసం కలుగునన్నప్పుడు వినుట వలన అభిప్రాయం కలుగుతుంది. ఆ అభిప్రాయం సత్యం కావచ్చు, కాకపోవచ్చు. కానీ సత్యాన్ని విన్నప్పుడు మనం మార్చుకోవాల్సింది అభిప్రాయాన్ని, నమ్మవలసింది సత్యాన్ని. కొంచెం గందరగోళం ఉంది కదా. కూర్చున్నప్పుడు నేను బాటనీ టీచ్ చేసేవాడిని. దానిలో వేప చెట్టు గురించి ఒక లెసన్ ఉండేది. దాంతోపాటు ఆ పాఠం నుంచి కొన్ని మార్కులు వచ్చాయి. ఆ టెక్స్ట్ బుక్లో ఏముండేదండి అంటే, వేప చెట్టులోని అన్ని భాగాలు మానవుని ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. పళ్ళు తోముకోవడానికి, నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, మోషన్స్ తగ్గడానికి, వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, ఇలా చాలా విషయాలు. అంటే వేరు దగ్గర నుంచి
పూత వరకు, కాయల వరకు, ఇలా అన్ని విషయాలకు అది ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రాచీన కాలంలో ప్రతి ఒక్క వ్యక్తి తన ఇంటి దగ్గర, తన స్థలంలో వేప చెట్టు ఉండాలని ఆశపడతారు. ఒకవేళ ఇంట్లో ఎన్ని చెట్లున్నా సరే అన్ని చెట్లు ఉంచుతారు, కానీ ఈ వేప చెట్టు ఉంటే దాన్ని కట్ చేయరు, అలాగే ఉంచుకుంటారు. కారణం ఇది. అయితే మనిషి ఈ మాట విన్నాడు, పెరట్లో వేప చెట్టు ఉంటే మంచిది అనే మాట వింటూ వచ్చారు. వినేసిన తర్వాత ఏమైంది? ఆ చెట్టు మీద మమకారం పెరిగింది. అది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని మనం గౌరవించే స్థాయి దాటి పూజించే స్థాయికి వచ్చేసాం. బాగుంది ఇంతవరకు. అయితే చెట్టు ఉపయోగపడుతుంది అన్న విషయం చదువుకున్న వారిగా మనకు తెలుసు. చదువుకునే వారికి అది తెలియకపోవచ్చు. వాళ్ళదేమో వాడకం, మనదేమో చదువు. దేన్ని తీసేద్దాం అంటారు? రెండు కరెక్టే. అలా అని చెప్పి అదే మనం బతికేస్తుందా? అది కాదు. ఇలా మనిషి విశ్వాసాలు ఏర్పరచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. రెండవది, చిన్నప్పుడు జాండీస్ వస్తే చేతుల మీద కాల్పించేవారు, రౌండ్గా రిస్ట్ దగ్గర కాల్పించి దాని మీద ఆయిల్ పోసిచ్చేవారు చిన్నపిల్లలకి. వాళ్ళకి 12 days అలా తగ్గిపోయేది. అలా ఇప్పటికీ ఉన్న అలవాటు ఏంటంటే చేయి మీద కాలిస్తే జాండీస్ పోతుంది అని. వాస్తవానికి చేతి మీద కాలిస్తే జాండీస్ పోదు. అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దానికి కొంత టైం ఉంటుంది. అది 12 days అనుకోండి. ఈ 12 దినాల్లో అది రెప్లికేషన్ అయి, అంటే ఉత్పత్తి చేసుకుని బయటికి వెళ్ళిపోతాయి. మన జలుబులాగే టాబ్లెట్ వేసిన 7, వేయకపోతే 6, ఓ వారం అని. అయితే చిన్నప్పుడు పిల్లలు ఖాళీగా కూర్చోరు కదా, అటు ఇటు పరిగెడతా ఉంటారు. ఈ జాండీస్ అప్పుడు మనం గనక రెస్ట్లెస్ అయితే అది ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రెస్ట్ తీసుకొని కొంచెం లిక్విడ్స్ తీసుకుంటే తగ్గిపోద్ది 12 daysలో. మరి పిల్లలు కూర్చోరు కాబట్టి తీసుకెళ్ళి కాల్పించేవాళ్ళు. చేయి కాల్చితే నొప్పి వస్తుంది కదా, చీమ పడుతుంది, వాడు ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు, ఏం చేయడానికి అవ్వదు కాబట్టి ఇంట్లో ఉంటాడు. సో 12 days మానడం మొదలు పెడుతుంది, తగ్గిపోయింది అనుకుంటారు. ఇప్పుడు ఇది గతంలో విన్న విషయం, అలాగే చాలా మంది చేసిన విషయం. కాలం గడిచింది, వైద్యం పెరిగింది, చేయి కాలిస్తే జబ్బు పోదు అనే విషయం అర్థమైంది. ఒకవేళ నేను డాక్టర్ అయ్యాను అనుకోండి, ఎంబీబీఎస్ చేశాను అనుకోండి, చేసిన తర్వాత కూడా నా దగ్గరికి వచ్చే పేషెంట్లకి చేయి కాల్చడం మొదలుపెట్టాను అనుకోండి, జాండీస్కి ఎలా ఉంటుంది చెప్పండి? దాని బుద్ధిహీనత అంటాం. కాబట్టి తెలియక ముందు మనం చేసేది సత్యం అనిపించవచ్చు, కానీ అది సత్యం కాదు అన్న విషయం తెలిసిన తర్వాత కూడా చేస్తే దాన్ని మూర్ఖత్వం అంటారు. తెలియక ముందు మనం చేసే వాటిని మనం సత్యం అనుకోవచ్చు, కానీ అది కాదు అని తెలిసిన తర్వాత కూడా అదే పని చేస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం, మన పూర్వీకులందరూ వింటూ వచ్చారు, ఉపయోగపడేవాడు దేవుడు అని, ఉపయోగపడేది దేవుడు అని. అలా ఏర్పరచుకున్న అభిప్రాయం ప్రస్తుత సమాజంలో సత్యంగా చలామణవుతా ఉంది. కానీ బైబిల్ అంటా ఉంది, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాడు. ఈ మాట ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ మాట చెప్తా ఉంది శిష్యులతో. వాళ్ళు వెంబడిస్తా ఉన్నారు, కానీ అప్పటి వరకు ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు. అప్పుడు తోమా అనే శిష్యుడు అడిగారు, 5వ వచనం. అందుకు తోమా, ప్రభా, ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇది మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం,
శిష్యుడు అడిగిన ప్రశ్న 2 ఒకటేనా? శిష్యుడు అడిగిన అభిప్రాయం ఏంటండి అంటే దారి చూపించు అని. కానీ యేసుప్రభువు చెప్పిన మాట నేనే ఆ దారి అని. ఇప్పుడు ఈ మాట దగ్గర ప్రపంచం చాలా ఇబ్బంది పడతా ఉంది. సత్యాన్ని మార్చలేం, కానీ విశ్వాసం మార్చబడుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఉపయోగపడే చెట్టు ఒకరోజు కూలిపోవచ్చు, విరిగిపోవచ్చు, మరేమైనా కావచ్చు. కానీ సత్యం పాడైపోవటం ప్రపంచంలో ఎక్కడ లేదు. 2+2 4 అనేది మీరున్న స్థలంలోనైనా ప్రపంచంలో మరెక్కడైనా 4 అవుతుంది. కాదు మా ఊర్లో 5, మీ ఊర్లో 3 అలా అంటే చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి మనిషి ఆలోచించగలడు, మనిషి నిర్ణయం తీసుకోగలడు. ఇలాంటి మనిషి సత్యాన్ని స్వీకరించే దగ్గర ఎందుకో ప్రారంభం నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకుందాం, నేను నమ్మేది సత్యమేనా, లేకపోతే విన్న విషయాలను బట్టి ఏర్పరచిన అభిప్రాయమా అన్నప్పుడు అభిప్రాయం అంటే అర్థమే మతమని. మతానికి ఉన్న మరో అర్థం అభిప్రాయం. ఆ అభిప్రాయం చేత నడిపించబడే అనేక మంది అమాయకులు, అనేక మంది ప్రజలు వారి జీవితంలో సత్యాన్ని గురించి వినే అవకాశం ఉన్నప్పటికీ సత్యాన్ని త్రోసివేసి అభిప్రాయాలు జీవిస్తూ ఉన్నారు. అలా జీవించడం ద్వారా అనేక నష్టాలు కొని తెచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన మాట యోహాను సువార్త 14:6లో యేసు నేనే మార్గము, సత్యము, జీవము. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రపంచంలోని అనేక విశ్వాసాలు చెప్తా ఉన్నమాట మార్గమేంటో, సత్యమేంటో, జీవమేంటో. కానీ నేనే అనే మాట చెప్పింది యేసు ప్రభువు మాత్రమే. నేను చిన్నప్పుడు విన్నాను, ఒక ఊరు వెళ్తా ఉన్నప్పుడు మైలురాయి, మైల్ స్టోన్ ఉంటుంది కదా, దాని మీద విజయవాడ 100 కిలోమీటర్లు అని చూపిస్తుంది, కానీ విజయవాడ తీసుకెళ్ళలేదు. అలాగే మన విశ్వాసాలు సత్యాన్ని చూపిస్తూ ఉంటాయి, కానీ ఆ సత్యాన్ని చూసి వెళ్లాల్సింది మనం విజయవాడ 100 అన్నప్పుడు ఆ రాయి దగ్గర కూర్చుని అని తీసుకెళ్ళంటే తీసుకెళ్దు. అలా లోకంలో చాలా విశ్వాసాలు చెప్తాయి, కానీ నేనే అన్న విషయాన్ని చెప్పలేవు. యేసు ప్రభు ఒక్కడే చెప్పారు నేనే అనే మాట. ఆ యేసయ్య అనేక సంవత్సరాలుగా అనేక మందిని కలుసుకుంటా ఉన్నప్పటికీ ఇప్పటికీ అనేక మంది వారి జీవితాల్లో నిజమైన విశ్వాసాన్ని కలిగి లేకుండా వారి అభిప్రాయాల వాస్తవం అనుకుంటూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ప్రియ శ్రోత, అన్ని జనులలో ప్రకటించండి విశ్వాస సత్యాలను గురించి అన్నప్పుడు ఎవరికి యేసు ప్రభు వారు విన్నప్పటికీ అర్థం కావడం లేదు. వారి జీవితాల్లో సత్యాన్ని గురించి ప్రకటించటం అన్నప్పుడు మనం జీవించకుండా ప్రకటించడం మొదలు పెడితే వారి జీవితాలు ఇంకా పాడవుతూ ఉంటాయి. కాబట్టి నిజ క్రైస్తవుడు వెంబడించేది సత్యాన్ని, విశ్వాసం ఉంచేది సత్యాన్ని. ఇలాంటి సత్యం మనం కలిగి ఉన్నామా? కలిగి లేకపోతే మనం పరిశీలన చేసుకుని ఎటువైపు మన ప్రయాణము ఆలోచించి ముందుకు వెళదాం. దాని కొనసాగింపుగా మరికొన్ని విషయాలను మరొక వారం మనం విందాం. అంతవరకు దేవుడు మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు.
చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా. చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా. చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి. భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి. భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు. అందుకే ఈ వెలిగింపు.